హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఫ్యాషన్ డిజైనింగ్. ఈరోజు మనం వీడియోలో పాత జీన్స్ తోటి చెప్పల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. ముందుగా ఒక స్పాంజీ షీట్ని తీసుకోండి. దానిపైన మనము ఎవరికి ఫుట్వేర్ చేయాలనుకుంటున్నామో చెప్పల్స్ వారి ఖాళీ సైజ్ చూసుకొని డ్రాయింగ్ చేసుకోండి. ఆ డ్రాయింగ్ చేసుకున్న షీట్ని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ మీద ఆ షేప్లో నీట్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకొని రౌండ్గా అలాగే మరొకటి అదే సైజులో ఉండేలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు స్పాంజీ షీట్స్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని సమానంగా కట్ చేసి పెట్టుకోండి. ఓల్డ్ జీన్స్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టిన స్పాంజీ షీట్ ఆ మెజర్మెంట్స్కి డబల్ హోల్డింగ్ మీద 2 లెగ్స్ అన్నమాట. ఓల్డ్ జీన్స్ యొక్క డబల్ హోల్డింగ్ మీద మనం డ్రా చేసుకుందాం. సేమ్ ఆ స్పాంజీ షీట్ లాగా డ్రా చేసుకుందాం. ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకొని కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నట్టు దాన్ని డ్రా చేసుకొని అదే షేప్ తోటి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డ్రాయింగ్ ఎక్కడైతే వేసామో అదే విధంగా అక్కడ దాకా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇవి మొత్తం 4 లేయర్స్ అండి. ఒక్కొక్క చెప్పకి 2 లేయర్స్ ఎదురు అంటే ఆపోజిట్ ఉండాలి. దానికి డ్రా చేసుకోవాలి. ఆ గ్యాప్ ఇచ్చిన డ్రాయింగ్కి మనం స్టిచ్చింగ్ వేసుకోకూడదు. డ్రా చేసుకున్నాక ఇక్కడి నుంచి ఈ రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ దాకా స్టాప్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ తరువాత ఇక్కడి నుంచి ఈ వైపు నుంచి ఇటు సైడ్కి ఇక్కడ డాట్ వరకు డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక మనం నీడిల్ తోటి స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ ఒక ముడి వేసుకొని నెక్స్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మనం డ్రా చేసిన ఆ లైన్ మీద మరి చివరికి స్టిచ్ వేసుకోకండి, ఎందుకంటే క్లాత్ కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం డ్రా చేసిన విధంగానే మీరు స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఈ విధంగా మనం డాట్ దగ్గర నుంచి ఇంకొక డాట్ ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోవాలండి. అయిపోయింది కదా. నెక్స్ట్ వైపు రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ డాట్ పెట్టినంత వరకు డ్రాయింగ్ అంతవరకు మాత్రమే. స్టిచ్ చేసేటప్పుడు ముడి వేసుకోవాలండి, నాట్ వేయాలి. నెక్స్ట్ కూడా ఎండింగ్లో కూడా ముడి వేసుకోవాలి. ముడి వేసుకోవడం ఎందుకంటే గట్టిగా ఉంటుంది, తొందరగా తెగిపోవటం అలాంటివి అయితే ఏం జరగవని, అందుకోసమని ముడి వేసుకోవాలి. స్పాంజీ షీట్ మీద కొద్ది గమ్ పూసి దానికి జీన్స్ క్లాత్ మీద అటాచ్ చేస్తే గట్టిగా ఉంటుంది. స్టిచ్చింగ్ పూర్తయిందండి. ఇదంతా రివర్స్ చేసుకుందాం. మనం రివర్స్ చేసుకొని
స్పాంజీ షీట్ని కట్ చేసిన స్పాంజీ షీట్ని మనం దాన్ని లోపల వైపుకి వెళ్ళేలా చూసి అటాచ్ చేసేద్దాం. చెప్పల్స్కి పైన కాడల్లాగా యూస్ చేయడానికి కూడా నేను జీన్స్ క్లాత్నే యూస్ చేస్తున్నాను అండి. ఫస్ట్ ఆ లేయర్స్ అన్నీ రిమూవ్ చేసేసి కొద్దిగా అనమాట జస్ట్ ఆ థ్రెడ్స్ అవన్నీ కొద్దిగా చిక్కగా ఉంటాయండి, కనిపిస్తూ అందంగా. అందుకని కొద్దిగా నేను ఆ థ్రెడ్స్ అన్నీ కొద్దిగా రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి అయిపోయిందండి. థ్రెడ్స్ అవన్నీ అందంగా నీట్గా కనిపిస్తున్నాయి అటు సైడు ఇటు రెండు వైపులా. ఆ జీన్స్ క్లాత్ మీద ఉలన్ తీసుకొని అటు ఒక లైను ఇటు ఒక లైను 2 లేయర్స్ వస్తాయండి. అటు ఒకసారి అటు ఒకటి ఇటు ఒకసారి. అలాగే ఆ క్లాత్ మొత్తం అలా వేసుకున్నాక స్టిచ్ చేసుకోవాలండి. సెంటర్లో అంటే మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 సార్లు స్టిచ్ చేసుకోవాలండి. ఉలన్ పైన స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక సైడు 2 జాయింట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, అక్కడ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక రెండు వైపులా అలాగే ఉంటాయి. ఆ రెండు వైపులా అలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంటే చేతితోటి జస్ట్ ఊరక అలా రఫ్ చేసినట్లు, అంటే అవి చిక్కగా ఒక ఫ్లవర్ లాగా ఒక అందంగా చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఉలన్. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ విధంగా అన్నట్లయితే చాలా అట్రాక్షన్గా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా లోపల వైపుకి హోల్డ్ చేసుకుందామండి. ఎక్స్ట్రా ఖర్చు మొత్తం లోపల వైపుకే హోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత సైజ్ సరిపోతుందా లేదా, ఫిట్గా ఉందా లేకపోతే ఏమైనా లూజ్గా ఉందా అనేసి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్నాక స్టిచ్ వేసుకుందామండి. ఈ విధంగా లోపల వైపుకి 2 జాయింట్స్ అనమాట, లోపల వైపుకి వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ చేసుకొని ఎండింగ్లో కూడా కొద్దిగా రఫ్ చేసుకుందాం, ఎందుకంటే ఫిట్గా ఉంటుందని. ఈ విధంగా ఓల్డ్ జీన్స్ క్లాత్ తోటి చెప్పల్స్ రెడీ అయినాయండి. మా అబ్బాయి దాని నుంచి చాలా వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడెప్పుడు అవుతాయా నేను వేసుకొని తిరగదామని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాడు. చాలా మెల్లగా నడుస్తూ అవి ఏమన్నా క్లాత్వి కదా వంగినట్టు అలా అనిపిస్తుందేమోనని చెప్పేసి చాలా ఎదురు చూశాడు. నెక్స్ట్ 1-2 టైమ్స్ అలా చూసిన తర్వాత చాలా గంతి ఎగురుతా ఆడుకున్నాడండి. చాలా ఎంజాయ్ చేశాడు. మీ ఓల్డ్ జీన్స్ తోటి డిజైన్ చేసుకోండి, చాలా సులభంగా. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచ్.